ఓ అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. అతడి తల్లికి కళ్ళు కనిపించవు. మరి కళ్ళు కనిపించవు కదా, అలాంటిది ఆ తల్లి గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు నాన్న, అది ఇవ్వు నాన్న, ఇది కావాలి నాన్న అంటూ అడిగేది. ఆ కొడుకు చిరాకు పడేవాడు. ఇదేంటమ్మా, నన్ను చదువుకోనివ్వవా, ఎప్పుడు చూసినా ఇలా సతాయిస్తావేంటి నన్ను అని విసిగెత్తి తన తల్లిని తీసుకొని ఓల్డేజ్ హోంలో చేర్పించాడు. చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని చెన్నైలో స్థిరపడ్డాడు. అక్కడే ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి అతడి తల్లి చనిపోయింది. వెంటనే అక్కడికి వచ్చిన ఆ కొడుక్కి వాళ్ళు చెప్పిన మాటలు విని తట్టుకోలేకపోయాడు. అదే అబ్బాయికి యాక్సిడెంట్లో కళ్ళు పోతే ఆ తల్లి తన కళ్ళనుచ్చి తన కొడుకుని బ్రతికించుకుందట. అప్పుడు ఆ డాక్టరు, ఏంటమ్మా ఇలా చేశావు అంటే, నా కొడుకు చీకట్లో బ్రతకకూడదు, నా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడాలి, గొప్పవాడు కావాలి అని చెప్పిన ఆ తల్లి మాటలకు చూసి వాళ్ళు ఎంతో గర్వపడ్డారట. ఇలాంటి తల్లినా ఇక్కడ చేర్పించావు, నువ్వు ఎంత తప్పు చేశావు, తన బిడ్డల కోసం ఏ తల్లైనా సరే త్యాగం చేస్తూనే ఉంటుంది అని చెప్పేసరికి ఆ కొడుకు తట్టుకోలేకపోయాడు. తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే వాళ్లకు ప్రేమించాలి, సేవలు చేయాలి. అంతేకాని వాళ్ళు పోయాక ఎంత ఏడ్చినా ఎంత కృంగిపోయినా ఫలితం శూన్యం.